ఇప్పుడున్న కాలంలో చాలా వరకి ఆడవాళ్ళు అన్ని రంగాలలో చాలా అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, అంతరిక్షంలోకి గూడా వెళ్తున్నారు ఆడవాళ్ళు. కానీ నిజంగా ఇప్పుడున్న కాలంలో ఆడవాళ్ళకి రక్షణ ఉందా? ఉందా అంటే ఉన్నట్టు లేనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే నిజంగా పైకి మాత్రమే ఆడవాళ్ళకి రక్షణ ఉంది. కిందికి చూసుకుంటే మాత్రం ఎక్కడ గూడా ఆడవాళ్ళకి రక్షణ లేదనే అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నట్టయితే భారతదేశంలో అత్యాచారాల సంఖ్య ఎక్కువవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సొస్తుందంటే రీసెంట్ టైమ్స్‌లో మొన్న మార్చ్ 29 తారీఖున ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో అది గూడా మన తెలంగాణల రేవంత్ రెడ్డి గారి అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తెలంగాణల ఈ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్‌లో ఒక టెంపుల్ ఏదైతే వాళ్ళందరికీ ఒక కట్టుబాటు ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా! పండుగల టైంలో ఇట్లాంటి టైంలో కట్టుబాట్లయితే ఉంటాయి కదా! సో, అట్లాంటి టైంలో ఏంటంటే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్‌లో ఏదైతే కొన్ని ఆచారాలు ఉంటాయి కదా! రాత్రంతా జాగారం చేసి తెల్లవారుజామున వాళ్ళు హారతి తీసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళే ఒక ఆచారం అయితే ఉంది. అదే ఆ ఆచారాన్ని అనుసరిస్తూ ఒక కుటుంబం అయితే ఆ టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. కుటుంబ సభ్యులతో ఎళ్ళిన అందులో ఒక మహిళ అంటే తనకి కాలకృత్యాలు కావచ్చు బయటికి రావడం జరిగింది. దేవాలయం నుంచెళ్ళి 500 మీటర్ల దూరంలో తన కజిన్‌ని తీసుకొనైతే బయటికి రావడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఏదైతే కొంతమంది ఉంటారు గదా! ఆటో డ్రైవర్స్ వీళ్ళు మద్యం సేవిస్తున్నారు. సో, మద్యం సేవిస్తున్న క్రమంలో వాళ్ళు ఈ మహిళను చూసి అక్కడ ఇంకొంతమంది వాళ్ళకి ఫోను జేసి వాళ్ళని కూడా పిలిపించుకోవడం జరిగింది. అసలు ఈ కథ నేను ఎందుకు చెప్తున్నా? ఇది అసలు ఈ కథ ఎట్లా బయటపడ్డదన్నది గూడా చాలా క్రూషియల్. ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఆడవాళ్ళకి, మహిళలకి రక్షణ అనేది లేదు. ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలనుకోవట్లే. ఎందుకంటే ఎక్కడైతే అత్యాచారానికి గురైతారో ఆ మహిళల్ని ఈ లోకం, ఈ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళనే దూషిస్తూ ఉంటది. ఎందుకు దూషిస్తూ ఉంటది? ఎట్లా దూషిస్తూ ఉంటదంటే ఆడోళ్ళే దీనికి రివర్స్‌లో మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా మాట్లాడతారంటే "నువ్వేసుకున్న బట్టలు చేయబట్టే ఈరోజు నీకు ఈ గతిని పట్టించినయి" అని మాట్లాడతారు. ఎక్కడండి? ఎక్కడ? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటివరకు ఇట్లాంటి అత్యాచారాలకు గురైన వాళ్ళు ఎక్కడ వాళ్ళు సగం సగం బట్టలేసుకున్నారు? 9 నెలల బిడ్డ దగ్గర నుంచెళ్ళి 60 ఏళ్ల ముసలావిడ వరకు గూడా ఈ అత్యాచారాలకి వాళ్ళు అంటే గురైతూనే ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. అట్లాంటి టైంలో ఈ 31 సంవత్సరాల మహిళ తన కాలకృత్యాల కోసమని బయటికొస్తే అక్కడ 7 వ్యక్తులు ఆమెని అత్యాచారం అంటే సామూహిక అత్యాచారాన్ని చేయడం జరిగింది. అర్ధరాత్రి నుంచెల్లి తెల్లవారుజామున 4 గంటల వరకి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు ఆమెని అత్యాచారం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ సంఘటన వెలుగులోకొచ్చేదే కాదు. ఎలా వెలుగులోకొచ్చిందనేది గూడా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఏదైతే కజిన్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయనని తాళ్ళతో కట్టేసి ఈమెని అత్యాచారం చేయడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికి గూడా నేను రాను పోలీస్ స్టేషన్‌లో వచ్చి నేను కంప్లెయింట్ చేయను అంటే, ఇది చెప్పకుండానైనా మనం బంగారం అయితే పోయింది, డబ్బులైతే పోయాయి కాబట్టి దాని గురించైనా మనం కంప్లెయింట్ ఇవ్వాలి అని జెప్పేసి, ఆ అబ్బాయి బయటికొచ్చేసి ఊరకొండ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికెళ్తే అక్కడ ఈ పాయింట్‌ని నోట్ చేసుకోండి. అక్కడ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులకి ఈ అత్యాచారం గురించి చెప్పకుండా మా దగ్గర నుంచెళ్ళి దుండగులు రూ. 6,000 ఇంకా ఏదైతే బంగారం ఉందో ఆ బంగారాన్ని అపహరించారని చెప్పేసి కంప్లెయింట్ ఇవ్వడానికెళ్తే అక్కడ ఉన్న సీఐ నాగార్జున గారు, ఎస్ఐ గారు కృష్ణ దేవరాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మాత్రం ఒక అనుమానం అయితే వచ్చింది. ఎట్లా వచ్చిందంటే అంత రాత్రి ఒక మహిళ దగ్గర నుంచెళ్ళి బంగారం డబ్బులే కాదు అంటే అంత నమ్మకం ఉంది మరి మన సొసైటీ మీద పోలీసులకు గూడా. వాళ్ళంత చాకచక్యంగా ఆలోచించి సీసీ కెమెరా ఇంకా అక్కడ లోకల్ ఉన్న కొంతమందిని ఆరా తీస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఇది ఓన్లీ అంటే ఒక దారి దోపిడీ కాదు. ఇక్కడ ఇలాంటిది జరిగింది అని జెప్పేసి పోలీసులు ఒక నిర్ధారణకొచ్చిండ్రు. పోలీసులు నిర్ధారణకొచ్చి ఆ మహిళ పేరు బయటికి చెప్పకుండా, ఏదైతే జరిగిందో అదంతా ఏది గూడా బయటికి చెప్పకుండా చాకచక్యంగా వాళ్ళనైతే పట్టుకోవడం జరిగింది. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఒక్కరు గాదు, ఇద్దరు గారు. 7 మంది ఒక మహిళని అత్యాచారం చేస్తున్నారు. అసలు ఏ కాలంలో ఉన్నాం? ఏం చదువుకుంటున్నాం మనం? రాకెట్ సైన్స్ గురించి చదువుతున్నాం మనం. కానీ మనం ఇంకా ఎక్కడో పాతాళంలోనే ఉన్నాం. ఆడదాన్ని దసరా పండగొస్తే మాత్రం స్త్రీమూర్తిని దేవత అని చెప్పేసి కొలుస్తూ ఉంటారు. కానీ అట్లాంటి స్త్రీమూర్తి పగలైతే దేవత, రాత్రయితే మరి ఇంకేం కనబడుతుందో నాకైతే అర్థం కాదు. చేసేస్తూనే ఉంటారు. సో, ఇట్లాంటి టైంలో ఆమెకి దాహమేస్తుంది అంటే అట్లా తెల్లవారుజామున 4 వరకు అంటే ఒకరి తర్వాత ఒకరు ఇట్లా బలాత్కారం చేస్తున్న సమయంలో దాహమేస్తుందంటే ఒక ఇక నేను ఆ మాట నేను అనలేను గానీ, వాడు ఆమె నోట్లో మూత్రం పోయడం జరిగింది. ఎక్కడున్నామండి మనం ఈ సమాజంలో నాకు అర్థం కాదు. ఏడ బతుకుతున్నాం? ఇట్లాంటోళ్ళ
యూపీలో చూసుకున్నట్టయితే యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత 2017 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే క్రైమ్ రేట్ 70% తక్కువైంది. అవుతుందా ఇక్కడ అట్లా? ఎందుకు అవుతుంది? ఏదన్నా ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే వెంటనే యాక్షన్ అట్లా తీసుకోమని నేను అనట్లే. అంటే ఎన్కౌంటర్లు చేయండి సంపన్న నేను మాట్లాడట్లే. ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడాలి. ఒక అమ్మాయి చేతి మీద అంటే ఒంటి మీద చెయ్యి పడితే వాడు భయపడాలి. గాంధీజీ ఎప్పుడో చెప్పిండు, స్వాతంత్రం అనేది ఇది ఇప్పుడు వచ్చిన స్వాతంత్రం కాదు. ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటే ఇంటికి పోతే ఏం కాకుండా అప్పుడు స్వాతంత్రం. నిజంగా 77 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చిందా నిజంగానే ఆడపిల్లలకి? 9 నెలల పిల్ల నుంచి వెళ్ళి 60 ఏళ్ళ పిల్ల అంటే ముసలామెన వరకు కూడా రేపులు చేస్తున్నారంటే ఏం సొసైటీలో బతుకుతున్నాం మనం? ఏమన్నా మాట్లాడితే మీరు బట్టలు మంచిగా వేసుకోవట్లే అని మాట్లాడతారు. బట్టలకి రేపుకి ఏమన్నా సంబంధం ఉందా? ఒక సర్వే నిర్వహిస్తే చిన్న పిల్లల నుంచి వెళ్ళి మంచిగా బట్టలు వేసుకున్న వాళ్ళని రేపుకి గురైన మరి ఎక్కడ ఇట్లాంటి వాళ్ళ మీద రేపు కాలేదే? ఏమన్నా అంటే సినిమాలు అంటారు, బట్టలు అంటారు, ఇంకేవో అంటారు. అసలు చట్టాలు ఎట్లున్నాయి? చట్టాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి? పోక్సో చట్టం అన్నారు, దిశ చట్టం అన్నారు, నిర్భయ చట్టం అన్నారు. అవన్నీ వచ్చిన తర్వాత అరే ఇండియాలో జరగదన్నారు. ఏం జరుగుతుంది? రోజు రోజుకి ఎటు పోతుంది మన భారతదేశం? ఎన్ని యాక్ట్లు వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా మనం చూసుకున్నట్టయితే నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఒక కేసు చూసిన అయేషా మీరా అని. ఆమె కేసులో నిజంగానే న్యాయం జరిగిందంటారా? చాలా ఇట్లా అంటే కొంతమందికి జీవిత ఖైదు పడుతుంది, కొంతమందికి మరణశిక్ష పడుతుంది. చాలామంది 14 years లోపు ఉన్న వాళ్ళని చేసి పోక్సో కేసు పెడుతున్నారు, 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కరెక్టే. ఇక్కడ నేను ఆనందపడాలో లేకపోతే బాధపడాలో అర్థం కాదు. అసలు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి కదా. ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా లా ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తారు? అస్సలు ఇట్లాంటి గవర్నెన్స్ రావాలి అంటే ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇది కదా మనకి ముఖ్యం. ఈ గవర్నమెంట్ వస్తుంది, ఆ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆడపిల్లలకి రక్షణ ఎక్కడ ఉన్నది నాకు ఇది చెప్పండి. రక్షణ అంటే అట్లా అని కాదు. ఆమె బయటికి ఎట్లా వస్తుందో ఇంటికి కూడా అంతే ధైర్యంగా పోవాలి. పోతున్నారా? ఈ రోజుకి ఎవరికొకరికి ఫోన్ చేయాలి, ఎవరికొకరికి లొకేషన్ పెట్టాలి, నీకు ఈ నుంచి గీడికి పోతున్నాను. ఏ రోజు అది పెట్టకుండా పోగలుగుతాను చెప్పండి? పట్టపగలు బయటికి రావాలన్నా కూడా భయం వేస్తుంది. అట్లాంటిది ఇప్పుడైతే వీళ్ళు చెప్పిన అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్ సంబంధించి అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అయితే దీన్ని మేము ఖచ్చితంగా పెడతాం, షిఫ్ట్ జస్టిస్ రావాలని చెప్పేసి మేము అయితే దీనికి ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగి అంటే నేను ఆనందపడాలా? ఓకే ఇది జరిగింది కాబట్టి ఈమెకి తొందరగా న్యాయం జరుగుతుందని బాధపడాలా? అసలు ఇట్లాంటి అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయని నాకైతే అర్థమవుతలేదు. సో మీకు అంటే ఈ సంఘటన చూసిన తర్వాత ఒక ఆడపిల్లగా నాకైతే చాలా సిగ్గు అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఎందుకు ఆడపిల్ల పుట్టినా అని భయం వేస్తుంది. రేపు నిన్న ఆమెకు జరిగింది, రేపు నాకు జరగదని గ్యారంటీ ఏంది? రేపు ఇంకొకరికి జరగదని గ్యారంటీ ఏంది? సో ఇట్లాంటివి చాలా వరకు ఉన్నాయి. ఇది మన లా తప్ప, అధికారుల తప్ప, మరి ఇంకెవరు తప్పు? ఎట్లాంటి లాస్ అంటే యాక్ట్స్ వస్తే మనకి ఆడపిల్లలకి రక్షణ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి అంటే ఇది వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే మీరు పెట్టండి. సో దాన్ని బట్టి అంటే ఎవరు ఎట్లా అంటే ఏమనుకుంటున్నారని కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ఎవరైనా అధికారులు చూస్తే దానికి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు కాబట్టి ఏదైనా మనకి ఆన్సర్ దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.